ఎవడు కట్టాలా? ఎకరం దానికి నీళ్లు రాని, ఎకరం భూమికి ఇంతవరకు నీళ్ళు ఇవ్వని ప్రాజెక్టు ద్వారా తెచ్చిన అప్పుకి ఎవడు కట్టాలా? దేనికి కట్టాలా? కక్కురి మీరు సంపాదించారు కదా, మీరు దీని ద్వారా మొత్తం అక్రమంగా దోపిడీ చేశారు కదా, కట్టండి. మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్, హరీష్ రావు, మీరు ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెట్టారో ఈ ప్రాజెక్టు ద్వారా దోచిన సొమ్ములతోటి కట్టండి. మీరు వీళ్ళు తెచ్చిన లోన్లు చూడండి ఒక్కసారి, వీళ్ళు తెచ్చిన లోన్లు చూడండి. టెన్యూర్ ఎంత? 12 yearsలో కట్టాలి. ఇదంతా కూడా 12 yearsలో కట్టాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ కన్సార్షియం నుంచి 7,400 కోట్లు తెచ్చిరు. ఎంతకి ఇంట్రెస్ట్? 8.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు ఇక్కడ చూడండి. ఇంకా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, పవర్ ఫైనాన్స్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నోటీస్ ఇచ్చిందని. వాళ్ళ దగ్గర నుంచి పిఎఫ్సి లోను 12,796 కోట్ల లోన్ తెచ్చిరు. ఎంతకి? 9.20 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 9.45 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10.41 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మిత్తి 10.90% వడ్డీకి తెచ్చిరు. నాబార్డ్ నుంచి తెచ్చిరు 9.75%. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నా, ఇగో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లోను 10.90%. జీతాలు ఇస్తేందుకే పైసలు లేని పరిస్థితి తీసుకొచ్చారు. 8 లక్షల కోట్ల అప్పు చేసారు. ఈ కాళేశ్వరం ద్వారా తెచ్చిన అప్పుకి పైసలు ఎందుకు కడతలేవు, ఈ కిస్తీ ఎందుకు కడతలేవు అని అడుగుతున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా ఆడ మేడిగడ్డను కుంగదీసి, అన్నారం సుందిళ్ళని నెట్టు కాకుండా చేసి, మిగతా ప్రాజెక్టులు అసలు దానికి సంబంధించింది ఎట్లా ఉన్నాయి ఏందన్నది కూడా తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ఎందుకు కడతలేవు, ఎందుకు ఈ డబ్బులు కడతలేవని బీఆర్ఎస్ ఆయన అడుగుతున్నాడు. అంటే ఎంతకు బరి తెగించినారు చూడండి వీళ్ళు. మరి దీనికి ఆన్సర్ చెప్పాలి కదా.